This conference will now be recorded. Okay, fine. Now, go through the type declaration statement. As you know well, these are declarations of variable. Clear? ప్రతిరోజు బోర్డు మీద చెప్పుకుంటాం మనం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇది ఎర్రరేనా? ఎస్. ఎందుకు ఎర్రరో పక్కన రాసా కామెంట్. ఇంటికి ఏకి మధ్య స్పేస్ లేదు. దాన్ని ఏమంటున్నాడు డానిస్ రిచి? వైట్ స్పేస్. వైట్ స్పేస్ అంటే బ్లాంక్ స్పేస్. అది వైట్ కలర్లో ఉంటుంది అనుకుంటే వైట్ స్పేస్. రైట్? నౌ సీ ద సింటాక్స్. This was an amazing and beautiful and the very toughest syntax in the C. Cలో సింటాక్స్ రాయమంటే ఏ లూప్ కానీ ఇఫ్ కండిషన్ సింటాక్స్ సింపుల్గా ఉంటుంది. దిస్ వాజ్ ద వెరీ బిగ్ సింటాక్స్. మొత్తం చెప్పాలి ఇంటర్వ్యూలో. క్వాలిఫైయర్ రాయాలి, స్టోరేజ్ క్లాస్ రాయాలి, మోడిఫైయర్ రాయాలి. ఎక్కడ ఇగో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ డేటా టైప్కి లెఫ్ట్ సైడ్ రాయాలి. ఇక్కడ మనం ఇంకా చెప్పుకోలేదు కాబట్టి సిన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, I have not specified any concept on the left side of data type. సో కాబట్టి ఫస్ట్ డేటా టైప్ చెప్పుకుని, వేరియబుల్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. మధ్యలో ఏం రాయాలంటున్నాడు? డబ్ల్యూఎస్. అదే వైట్ స్పేస్. ఇందాక ఒక అమ్మాయి అడిగింది, సార్ ఇది నెక్స్ట్ లైన్లో రాయచ్చా? చూడు, నేను అట్లాగే రాసా ఇక్కడ. ఓకే, ఇక ప్రతిదీ ఇక్కడ రాస్తే నోట్స్ పెద్దగా అయిపోతుందని కొన్ని సిస్టంలో చూపిస్తా. సరే రాద్దాం. ఏడుస్తూ ఏడో ఎర్ర రాద్దాం. ఏడుస్తూ ఏడు ఇంట్. ఇది ఎంటర్ కొట్టగానే కిందకి వెళ్ళిపోయింది. అయ్యో, కొద్దిగా పైకి జరిపితే బాగుంటుంది. ఎక్కడ నాకు ఛాన్స్ ఉంటే దాన్నే కిందకి జరపాలి. రైట్, ఒక్కటి అయితే ఇక్కడ జరుపుదాం. ఇక్కడ ఇంత స్పేస్ అవసరం లేదు. రైట్, చూడండి. ఇంట్ ఎంటర్ కూడా 8 వస్తుంది, తీసేద్దాం. ఈ నెక్స్ట్ లైన్కి వచ్చి ఇక్కడ ఏ రాసా. ఓకే, మళ్ళీ దీనికి క్యాపిటల్ వచ్చింది. ఇట్లా రాయచ్చు, నో ప్రాబ్లం. కెన్ ఐ రైట్? ఎస్, ఇందాక ప్రూవ్ చేసాం. ఈ ఐ క్యాపిటల్ వస్తుంది టైప్ చేయగానే. ఇదంతే వర్డ్ కదా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కన్వర్ట్ చేస్తుంది. చూడండి, ఐ కెన్ రైట్ లైక్ దిస్. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద కంటిన్యూయేషన్. ఈ లైన్ కంటిన్యూషనే పక్కన వెతుకుతుంది. ఎక్కడెక్కడ రాయకపోతే నెక్స్ట్ లైన్కి వచ్చి చూస్తుంది. ఓకే, సి దిస్ ఈజ్ వన్ లైన్, సారీ, వన్ స్టేట్మెంట్. ఎండ్లో సెమికోలన్ ఉంటే స్టేట్మెంట్, బట్ ఐ మేడ్ ఇట్ ఇంటూ 2 లైన్స్. క్లియర్? ఒక స్టేట్మెంట్ ఎన్ని ముక్కలైనా చేయొచ్చు, కానీ ఐ ఒక లైన్లో, ఎన్ ఒక లైన్లో, టీ ఒక లైన్లో రాయకూడదు. బికాజ్ ఇంట్ ఈజ్ అ కీ వర్డ్. కీ వర్డ్ షుడ్ నాట్ బి బ్రేక్డ్. పక్కన స్పేస్ వస్తుంది కాబట్టి ఎంత స్పేస్ అని ఇవ్వచ్చు, నెక్స్ట్ లైన్లో కూడా రాయొచ్చు అనే విషయం ఎక్కడ చెప్తున్నాడు? ఎక్కడో ఒక ఫారెన్ బుక్లో డెనిస్ రిచ్ రాశాడు. దాన్ని తీసుకొచ్చి నేను నోట్స్లో రాస్తున్నా. రైట్? డబ్ల్యూఎస్ అంటే ఏంటి చూడండి. వేరాజ్ డబ్ల్యూఎస్ ఈజ్ వైట్స్. ఈ యాంగులర్ బ్రాకెట్స్ మీకు తెలుసు అనుకుంటా, కన్ఫ్యూజ్ కాకండి. ఇవి జస్ట్ సింటాక్స్లో చూపించే నోటేషన్స్, ప్రోగ్రాంలో రాయకూడదు. చూడండి, ఇక్కడ డేటా టైప్ ఉంది, దానికి అటు ఇటు యాంగులర్ బ్రాకెట్ రాస్తే ఎర్రర్. ఈ ప్లేస్లో డేటా టైప్ రాయాలి అని చెప్పడం నా ఉద్దేశం. ఈ ప్లేస్లో వేరియబుల్ రాయాలి అని చెప్పడమే వాడి ఉద్దేశం. సో దీస్ సింబల్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద పాసిబిలిటీస్ అండ్ ద వేస్ ఆఫ్ ఎవ్రీ స్టేట్మెంట్, నాట్ ఓన్లీ ఇన్ C++, జావా, పైథాన్, C#. మీరు ఏది నేర్చుకున్నా ఇటువంటి సింబల్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో. ఓకే, ఇవాళ మార్నింగ్ దీన్ని కలర్లో మార్చాం. 6 o'clock ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు అన్నారు, సరే ఈ మ్యాచింగ్ ఎట్లా అది గుర్తు కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే చెప్పా. చూడండి, ఈ బ్రౌన్ కలర్ ఓపెన్ బ్రాకెట్ నుంచి ఈ బ్రౌన్ కలర్ క్లోజింగ్ బ్రాకెట్ దాకా ఇది మొత్తం ఒక సెట్. అంటే ఇవి మొత్తం ఆప్షనల్ అంటాం. రైట్? మేము బేసిక్ లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. సరే, ఆ సింబల్స్ గురించి నేను ఎక్కడో చెప్తాను మళ్ళీ ఒకసారి. రైట్? స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నవి రాయకపోయినా పర్వాలేదు, ఆ మొత్తం తీసేయచ్చు. బట్ యాంగులర్ బ్రాకెట్స్లో ఉన్నవి కంపల్సరీ రాయాలి. అంటే వేరియబుల్ రాయాలి, వైట్ స్పేస్ రాయాలి, డేటా టైప్ రాయాలి. కరెక్ట్? కరెక్ట్. యాంగులర్ బ్రాకెట్ అంటేనే వాడు కంపల్సరీ అని అర్థం. ఇక్కడ చూడు, ఇది ఎర్రరేనా? చెప్పాలి. మీ నలుగురిలో ఎవరు Yes, చెప్పినా sir. పర్లేదు. Yes, ఎందుకని? sir.
ఎందుకని Error, ఏం మిస్ అయింది? declare variable. ఇక్కడ ఏం మిస్ అయింది? వేరియబుల్ Token missing. వేరియబుల్ మిస్ అయింది. అంటే డేటా టైప్ రాసా, స్పేస్ ఇచ్చా, వేరియబుల్ రాయకుండా ఆ లైన్ అయిపోయిందని చెప్పా. సెమికోలన్ అంటే అందరికీ తెలుసుగా. ప్రతిసారి నేను సెమికోలన్ చూడండి, ఇక్కడ సెమికోలన్ రాయాల. సెమికోలన్ సింటాక్స్లో రాయడు, అది మనం రాసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాసాక ఫుల్ స్టాప్ పెట్టాలని మనకు ఎవడొచ్చి చెప్పడు. ఎప్పుడో ఒకసారి నేర్చుకున్నాం, ప్రతిరోజు అలవాటు చేసుకున్నాం. చూడండి, సెంటెన్స్ మస్ట్ స్టాండ్ విత్ ఫుల్ స్టాప్, రైట్. అందుకే ఇక్కడ ఏం చేసా, కామన్గా రాసా. అవి మీకు ఇది అనిపించలేదు, చక్కగా ఇది రెడ్ కలర్లో ఉంటే బాగుండేది. ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ ఏ సెమికోలన్. ఏ అంటే 1, ఒక్క సెమికోలన్తో ఎండ్ అవ్వాలి అనగానే డౌట్ రాస్తుంది. నాలంటాడు, 2-3 రాస్తే ఏమవుతుంది? రాసి చూడాలి ఏముంది దానిలో, రైట్. సో ఇక్కడ చెప్పిన ప్రతి స్టేట్మెంట్ సెమికోలన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెమికోలన్ రాయడు వాడు. స్టేట్మెంట్ ఎండ్ అవుతుంది, మీరు రాసుకోండి అంటాడు. ఐ ట్రాన్స్లేటెడ్ దట్ స్టేట్మెంట్ సింటాక్స్ వెన్ ఐఎమ్ రైటింగ్, ప్రతి లైన్ సెమికోలన్తో రాసా. రైట్, ఇవన్నీ ఎర్రర్లే. ఇది ఎర్రరా కాదని అడగట్లా, ఎందుకంటే ఇవన్నీ ఎర్రర్స్ అని చెప్పేసాం కదా. బట్ ఇక్కడ ఏం ఎర్రర్ అంటే, దెర్ ఈజ్ ఎ డేటా టైప్ బట్ దెర్ ఈజ్ నో వేరియబుల్. అంటే కంపల్సరీయా? కరెక్ట్. ఎవరు చెప్పారు? మీ సారు, టెక్స్ట్ బుక్, నేనో కాదు, సింటాక్స్ చెప్పింది. చూడండి, డెన్నిస్ రిచీ చెప్పాడు సింటాక్స్ రూపంలో. డేటా టైప్ రాస్తూ మధ్యలో స్పేస్ ఇస్తూ రైట్ సైడ్ వేరియబుల్ రాయండి. క్లియర్? రాయలా, ఏమవుతుంది? తిడతాడు కదా. ఎర్రర్ అంటే తిట్టినట్టే. ఎర్రర్ అంటే అదేదో బాగుంది అనుకోదు. ఎర్రర్ అంటే మిమ్మల్ని తిడుతున్నాడు వాడు. సంథింగ్ యూ మిస్డ్. ఇక్కడ మీకు ఎర్రర్ ఏమొస్తుంది తెలుసా? సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అనగానే ఏం చేయాలి? నోట్స్ తీసి సింటాక్స్ చూడాలి. ఏంటి, డేటా టైప్ రాస్తాం, వేరియబుల్ రాయాలి, మిస్ అయ్యాం. నా ఇక్కడ ఎర్రర్ చెప్పండి. 6th ఎగ్జాంపుల్, డేటా టైప్. డేటా టైప్ మిస్సింగ్. వేరియబుల్ ఉంది ఇక్కడ, ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు, అవునా? మరి డేటా టైప్ మిస్ అయితే ఏమవుతుంది? చూడండి, డేటా టైప్ కంపల్సరీ అంటున్నాడు. అందరు వింటున్నారేమో, ప్రతిరోజు చెప్తూనే ఉంటాను నేను. సి జావా స్క్రిప్ట్ ఏది చెప్పినా చెప్తా. యాంగులర్ బ్రాకెట్స్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఎందుకు రాస్తున్నాడో తెలుసా? ఆ లోపల ఉన్నది కంపల్సరీ రాయాలి. డేటా టైప్ కంపల్సరీ, రైట్. ఇప్పుడు ఈ మాడిఫైయర్ ఉంది కదా, అది ఎందుకు రాయలేదు సార్ చెప్తారా? స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో ఉంటే కంపల్సరీ కాదు. సో డేటా టైప్ లెఫ్ట్ సైడ్ ఏం రాయాల? ఒకవేళ రాస్తే ఏం రాయొచ్చు? మాడిఫైయర్ రాయొచ్చు, స్టోరేజ్ క్లాస్ రాయొచ్చు, క్వాలిఫైర్ రాయొచ్చు. ఆ 3 టాపిక్స్ ఒక 1 వీక్ పడుతుంది చెప్పడానికి. దట్ ఈస్ ద బిగ్ సి డెప్త్ వెళ్తే అవి అన్నీ చెప్పుకోవాలి, చూద్దాం లాస్ట్లో, అప్పుడు అవి యూజ్ చేస్తాం. అప్పటి వరకు మరి ఇది రాయకపోయినా పర్వాలేదా? ఎస్, సి హీ ఈజ్ మెన్షనింగ్ దట్ దీస్ ఆర్ ఆప్షనల్. ఎట్లా చెప్తున్నాడు? స్క్వేర్ బ్రాకెట్. బై రిప్రజెంటింగ్ స్క్వేర్ బ్రాకెట్ హీ టెల్స్ us దే ఆర్ నాట్ కంపల్సరీ. యూ మే యూజ్ ఇట్ ఆర్ నాట్. మీకు తెలిస్తే యూజ్ చేయండి, అదర్వైజ్ ఆప్షనల్. ఇక్కడ ఇవన్నీ ఏంటి? రైట్ సైడ్ చూడండి, బిగ్ స్క్వేర్ బ్రాకెట్. చక్కగా అది రాస్తే మీకు అర్థమవుతుంది స్క్వేర్ బ్రాకెట్ అంటే ఏంటో కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేస్తే ఒకటి. ఓకే, నెక్స్ట్. అంటే అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యేవన్నీ వదిలేద్దాం. బట్ సింటాక్స్లో వాడు ఏం చెప్తున్నాడో చూడండి. అబ్బా, వెళ్ళింది, అది సెకండ్ లైన్కి వెళ్ళింది. వెళ్తుంది అనుకున్నా. ఇక్కడ స్పేస్లోనే జరిపిద్దాం. రైట్, ఇక్కడ కూడా ఎక్కువ ఇచ్చాం. రైట్, చూసారా? డేటా టైప్ లెఫ్ట్ సైడ్ మొత్తం స్క్వేర్ బ్రాకెట్, బిగ్ స్క్వేర్ బ్రాకెట్ వదిలేద్దాం. వేరియబుల్ రైట్ సైడ్ మొత్తం బిగ్ స్క్వేర్ బ్రాకెట్ వదిలేద్దాం. మధ్యలో మాత్రం కంపల్సరీ. ఇది క్లియర్? ఇప్పుడు దాన్ని తీసుకుని ఎగ్జామ్స్ రాసాం. మీకు చెప్పగలను అనుకుంటాం మీ అందరికీ. 2 వేరియబుల్స్ రాస్తే కామా పెడతారు, అందరికీ తెలుసు కదా. స్కూల్లో చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. 2-3 వస్తే కామాలు పెడతారండి. బట్ సి లాంగ్వేజ్లో అట్లా డిజైన్ చేయాలి కదా వాడు. కంపైలర్లో డెన్నిస్ రిచీ వాడు డిజైన్ చేశాడా, కామా ఇచ్చాడా, మరి ఏమి ఇచ్చాడో తెలియదు కదా. అందుకే సింటాక్స్ చూడాలి. సి మై సింటాక్స్. వేరియబుల్కి రైట్ సైడ్ మీరు ఒక లిటరల్ రాసి, లిటరల్ అంటే వాల్యూ రాస్తే ఏం రాయాలి? ఈక్వల్ టు రాయాలి. సి జీ ఈక్వల్ టు 8 మెన్షన్ చేస్తున్నాడు వాడు. ఎందుకు చెప్తున్నానంటే, పాస్కల్ అనే లాంగ్వేజ్లో మాకు అక్కడ కోలన్ రాయమంటాడు. కోలన్ రాసి వాల్యూ రాయమంటాడు. ఈక్వల్ టు కాదు, అవి మారుతుంటాయి లాంగ్వేజ్లో. సింటాక్స్ చూడండి, నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. సో వాల్యూ రాసాం. మరి
ఎర్రర్లు బాగా రాయొచ్చు. నన్ను అడిగితే చాలా ఎర్రర్లు వస్తున్నాయి. అవునా? చూద్దాం. ఐఎమ్ రైటింగ్ ఇక్కడ ప్లేసింగ్ గట్రా వస్తుంది. ఐఎమ్ రైటింగ్ మై 8th ఎర్రర్ అని చెప్పేసా కాబట్టి చూడండి. అరే ఇంట్ ఏ కామా ఎర్రరేనా? అయిపోయింది నేను రాయడం. నా స్టేట్మెంట్ అయిపోయింది. ఎర్రరేనా? అవును సార్. ఎందుకని? సెమికోలన్ లేదు కదా. సెమికోలన్ లేదు. ఇంకో ఇప్పుడు చూడండి, ఎర్రేనా? ఎర్రరే ఎందుకు? సార్. ఎందుకు కామా పెట్టారు కదా. కామా పెట్టండి, పక్కన ఒకటి రాయాలిగా. అవునా? రాయాలి కదా. రైట్. ఇంకో వేరియబుల్ రాయాలి సార్. ఉంటేనే కామా పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. అంతేగా? అంతే. ఆ విషయం వాడు చెప్పక్కర్లేదు, మనకు తెలుసు. కానీ వాడు అది కూడా చెప్తున్నాడు. చూడండి, నా గ్రీన్ కలర్ బ్రాకెట్ చూడండి. ఇఫ్ ఐ రైట్ వేరియబుల్ 2, నేను సెకండ్ వేరియబుల్ రాయడం స్టార్ట్ చేస్తే ముందు కామా పెట్టాలి. చెప్పాడు వాడు. కామా ఎప్పుడు పెట్టాలో చెప్తున్నాడు. వేరియబుల్ 2కి ముందు కామా పెట్టండి, వేరియబుల్ 3కి ముందు కామా పెట్టండి అంటున్నాడు. బట్ వేరియబుల్ 2 లేకుండా కామా పెట్టాం. దట్ ఈజ్ నెగటివ్ థింకింగ్. ఇప్పుడు ఎర్రర్ అని చెప్పచ్చు. సింటాక్స్ నేర్చుకుంటే ప్రాక్టికల్ చేయకుండా ఎర్రర్ చెప్పచ్చు. సరే, మరి ఇక్కడ వేరియబుల్ 3 రాయలేదు కదా. వేరియబుల్ 3 రాస్తే వేరియబుల్ 4 లేదు కదా అంటాం. 4 రాస్తే 5 లేదు కదా అంటాం. ఎన్ని రాస్తాడు వాడు? సో మినిమం 2 మెన్షన్ చేశాడు. చూడండి, వేరియబుల్ 1 అనే బదులు వేరియబుల్ అన్నాడు, వేర్ 2 అన్నాడు, డాట్ డాట్ డాట్. అది 4 రాయకూడదు, 2 రాయకూడదు, 3 రాస్తాడు సింటాక్స్లో. 3 డాట్స్ రిప్రజెంట్స్ ఎట్సెట్రా. ఆ పాయింట్ ఇక్కడ ఎక్కడో రాసా, నేను మళ్ళీ రాస్తా. చూడండి, 3 డాట్స్. చదవండి, నోట్స్ చదవండి, ప్రతి లైన్ ప్రతి పాయింట్ చదవండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 డాట్స్ అంటే ఏంటి? యాంగిల్ బ్రాకెట్స్ 3 డాట్స్ ఎట్సెట్రా ఆర్ యూజ్. ఇక్కడ ఎట్సెట్రా అంటే మళ్ళీ ఈ ఎట్సెట్రా అనుకున్నారు కదా. 3 డాట్స్ మీన్స్ ఎట్సెట్రా. ఆర్ ఇవే నోటేషన్స్ ఆర్ నోటేషన్స్ used in the syntax. To understand syntax, angular brackets 3 dots etc. అక్కడో ఎట్సెట్రా వచ్చింది. సరే, నేను విడిగా రాస్తాను, మీనింగ్ సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది. సో ఇట్లా వేరియబుల్ 3 ఈక్వల్ టు లిటరల్ 3, వేరియబుల్ 4 ఈక్వల్ టు లిటరల్ 4 అట్లా వస్తుంది. చూడండి, ఇది రాజ్యం కదా. సార్, ఒక డౌట్. ఇన్ ఎగ్జాంపుల్ 4 లో ఇప్పుడు మనము ఇంట్ d is equals to 5 and f g is equals to 8 ఇచ్చారు కదా. ఇప్పుడు g is equals to 8.1 ఇచ్చామనుకో, అది ఫ్లోట్ కిందకి వస్తుంది కదా సార్. అప్పుడు మనం ఇక్కడ ఏం రాసాం? ఇంట్ రాసాం. అది దాని పక్కనే ఫ్లోట్ విత్ కామా తోటి వితౌట్ కామా తోటి రాసుకోవచ్చా ఫ్లోట్ అదే లైన్ లో, లేదంటే కింద డిక్లేర్ చేసుకోవాలా సపరేట్ గా ఫ్లోట్? ఇప్పుడు ఇక్కడ g ఈక్వల్ 8.2 రాస్తావా? ఎగ్జాంపుల్ ఎర్రర్ ఎందుకు చెప్పు. DEFG ఇక్కడ ఏం చెప్తున్నాం, కంపైలర్కి ఏం చెప్తున్నాం అంటే నా DEFG ఇంటైర్ అని చెప్పావు. అవునా? సో ఒక వర్డ్ రాసామంటే రైట్ సైడ్ అన్నీ అదే టైప్ అని అర్థం. మరి ఇంటైర్ టైప్ అన్నప్పుడు 5 ఓకే, ఏమి ఇవ్వకపోయినా ఓకే, తర్వాత ఇస్తావు. మరి 8 పాయింట్ ఎట్లా ఇస్తావు? క్వశ్చన్ అర్థమైందా? కంపైలర్ క్వశ్చన్ చేస్తుంది ఏమని అంటే, నువ్వు ఇంటైజర్ అని చెప్పావు, ఇంటైజర్ ఇస్తానని చెప్పావు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చావు? నాన్ ఇంటైజర్ ఇచ్చావు. అప్పుడు ఎర్రేగా. రూల్స్ ఏంటి? ఎర్రేగా. అంటే ఇప్పుడు ఇంకా అదే చెప్తున్నామ్మా, ఇవాళ స్టార్ట్ చేసింది ఇదే. సరే చూడు, ఇక్కడ డేటా టైప్స్ దగ్గర వస్తున్నారు రూల్ నీకు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ఆలోచించు. నువ్వు ఇంటైజర్ ఇస్తానని చెప్పి ఫ్లోట్ ఇచ్చావు అంటే ఎర్రరే. ఎందుకు ఎర్రర్ సార్? ఇంటైజర్ టైప్ వేరియబుల్లో నాన్ ఇంటైజర్ టైప్ స్టోర్ కాదు. స్ట్రిక్ట్ రూల్. అర్థమైంది? చెప్పింది.
ఎస్ సార్. అంటే ఇప్పుడు కానీ ఇప్పుడు ఇంటి చెప్పు చెప్పు చెప్పు. ఇంటి పక్కన కామా ఇచ్చి ఫ్లోట్ అని ఇవ్వచ్చా సార్? ఇంటి పక్కన ఇక్కడ ఎక్కడ చూసావు అట్లా పైథాన్ లాంటి లాంగ్వేజ్ లో అట్లా ఇచ్చాడు. నేను చెప్పాను కొన్ని లాంగ్వేజ్ అట్లా డిజైన్ చేస్తాడు. పైథాన్ లాంటి లాంగ్వేజ్ లో అట్లా ఇస్తాడు. అదే నేను చెప్పింది. బట్ సి లాంగ్వేజ్ లో అట్లా రాయకూడదు. ఎట్లా తెలుసు మనకి? మళ్ళీ చూడు, ఇక్కడ ఏమన్నాడు? డేటా టైప్ అని ఒకటే అన్నాడా, డేటా టైప్స్ అన్నాడా? డేటా టైప్. అంటే గుడ్. అట్లా అర్థం చేసుకుంటే ప్రతి పాయింట్ ఒక ఇద్దరు ముగ్గురు డిస్కస్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఒకటే డేటా టైప్. ఇక్కడ మీరు కామా ఫ్లోట్ ఇస్తే ఎర్రర్. వాడు కామా ఎక్కడ ఏమన్నాడు చూడు, ఇటు వేరియబుల్కి ముందు మాత్రమే కామా ఇవ్వు, ఇంకెక్కడ ఇచ్చిన ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ ఏంటంటే నేను సింటాక్స్లో చెప్పినట్టు నువ్వు ఇవ్వాలి, నీ ఇష్టమైనట్టు ఇవ్వకూడదు అనేదే సింటాక్స్ రూల్. సింటాక్స్ ఈజ్ అ రూల్. ఓకే, అర్థమైందా? ఒకవేళ ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడ సెమికోలన్ పెట్టేసి, ఎందుకు అది అయిపోయింది, ఎఫ్ అయిపోయింది అనుకో, అక్కడ సెమికోలన్ పెట్టి ఫ్లోట్ రాయి మళ్ళీ. ఇప్పుడు అర్థమైందా? అంటే ఈ ఇంట్ వేరియబుల్స్ ఇక్కడతో అయిపోయాయి. సెమికోలన్ పెడితే ఎండ్, ఫుల్ స్టాప్ లాగా ఇంగ్లీష్లో. మళ్ళీ ఇంకొక ఫ్లోట్ ఇక్కడ మొదలైంది. ఓకే, అంటే కింద రాయాల్సింది పక్కన రాసాం. ఇప్పుడు చూడు, ఎర్రరేనా? ఎర్రర్ సార్. రైట్. చూడు, నువ్వు కామా రాస్తే వేరియబుల్ రాయాలి తప్పితే డేటా టైప్ రాయకూడదు. ఇక చూడు, కామా పక్కన డేటా టైప్ రాస్తావు. సో అట్లా మీరు డిఫరెంట్గా థింక్ చేస్తే అదేమనుకుంటుంది అని రాస్తే ఎర్రర్. ప్రాక్టికల్ చేయకపోని చెప్పచ్చు ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు చూడు, ఎర్రేనా? ఎస్ సార్, ఫ్లోట్ వాల్యూ. ఇంట్ రాసినప్పుడు అన్ని ఇంటైర్ వాల్యూస్ ఇవ్వాలి, కానీ నువ్వు ఫ్లోట్ వాల్యూ ఇచ్చావు, మిస్టేక్. క్లియర్? ఒక డేటా టైప్కి ఒక వేరియబుల్ రాయాలి, లేదా వేరియబుల్స్ రాయాలి, కానీ ఒక డేటా టైప్ ఒక లైన్లో రాయాలి. రైట్. ఇగో ఇది ఒక లాంగ్వేజ్లో అది వ్యాలిడ్, పాస్కల్ లాంగ్వేజ్. కానీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం, సి లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. బట్ సి లాంగ్వేజ్ ఇట్లా ఏ కోలన్ ఇంటైర్ రాయకూడదు కదా. ఇంట్ అది లెఫ్ట్ సైడ్ రాయాలి, మధ్యలో స్పేస్, రైట్ సైడ్ ఏ, అది కూడా చెప్తున్నాడు వాడు ఆర్డర్. సో అన్ని వింతగా ఆలోచిస్తే చూడండి అన్ని వచ్చాయో ఎగ్జాంపుల్స్. సో దీని మీద ఎక్కువ డిస్కస్ చేస్తే మనకి కాన్సన్ట్రేషన్, కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వరకే చెప్పుకున్నాం మేము. నెక్స్ట్, దిస్ టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇవన్నీ డేటా టైప్స్ ఎక్కడ రాయాలి? మస్ట్ బి స్పెసిఫైడ్ ఇన్ ద డెడికేటెడ్ సెక్షన్ ఆఫ్ సి. సిలో ఒక డెడికేటెడ్ సెక్షన్ ఉందా? దట్ ఈస్ ఫస్ట్ సబ్ సెక్షన్. అవునా? స్ట్రక్చర్ ఆఫ్ సి చెప్తాను, మొట్టమొదటి సెక్షన్లో రాయాలి. ఫస్ట్ సబ్ సెక్షన్ ఆఫ్టర్ ఓపెనింగ్ బ్రేస్ ఆఫ్ మెయిన్. ఆఫ్టర్ ఓపెనింగ్ బ్రేస్ అంటే అయిపోతుంది, మళ్ళీ ఈ బ్రేస్ అంటే ఏంటి కన్ఫ్యూజ్. ఓపెనింగ్ బ్రేస్ ఆఫ్ మెయిన్, దాని బ్రేస్, ఓపెన్ బ్రేస్ తర్వాత మాత్రమే ఈ టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ రాయాలి. క్లియర్? ఇట్లా మళ్ళీ కరెక్షన్ చేసి పంపిస్తా. సో ఇప్పుడు చూడండి అందరూ, మొత్తం మీద ఈ స్టేట్మెంట్లో మనకి తెలిసిన విషయాలు ఏంటి? ఉషా చూడమ్మా, వేరియబుల్ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాం, అక్కడ పేర్లు పెడతాం ఏబిసిడి. ఓకే, లిటరల్ అంటే మనం చెప్పుకున్నాం, టోకెన్స్ చదివితే ఇది తెలుస్తాయి. లిటరల్ వాల్యూస్ 2, 2.5 హలో రాయొచ్చు. రైట్, డాట్ తెలుసు. కానీ ఇది ఒక్కటే ఇప్పుడు మనకి కొత్త విషయం. ఈ మూడు ఇప్పుడు అవసరం లేదు, ఆప్షన్, కంపల్సరీ కాదు, తర్వాత చూద్దాం. నౌ డేటా టైప్ అంటే ఏంటి, ఇది తెలుసుకుంటే మనకి ఈ స్టేట్మెంట్ సగం కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇందాక నెక్స్ట్ లైన్లో రాయొచ్చు అని అడిగింది ఒక అమ్మాయి. నేను ఎగ్జాంపుల్ కాకుండా సింటాక్స్ కిందనే ఒక కొత్త కాన్సెప్ట్ మెన్షన్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్లో లేనిది. ఈ వైట్ స్పేస్ అంటే ఏంటి చూడాలి. బ్లాంక్ స్పేస్ ఇట్లా చదువు, ఏ బ్లాంక్ స్పేస్ అంటే ఒక స్పేస్, ఇది ఒక స్పేస్ ఇస్తాడుగా మీ సార్ కూడా, ఇంట్ స్పేస్ ఏ, లేదా ట్యాబ్ స్పేస్, ట్యాబ్ కీ ప్రెస్ చేయొచ్చు వేరియబుల్ తర్వాత. ఇక్కడ చూడండి ట్యాబ్ కీ ప్రెస్ చేసాం. రైట్, ఇంకా నేను రాస్తూనే ఉండాలి. ట్యాబ్ స్పేస్,
ఓకే ఓకే. తర్వాత న్యూ లైన్ స్పేస్ అంటే ఎంటర్కి కొట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లైన్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. వైట్ స్పేస్ ఈ మొత్తాన్ని కలిపి ఈ 3 రకాల స్పేసుల్ని కలిపి వైట్ స్పేస్ అంటారు. రైట్? అంత క్లారిటీ ఇచ్చినప్పుడు ఇట్లా రాసి చూడాలి. చూడండి ఇక్కడ చాలా వెరైటీ రాసాం. అసలు ఇట్లా రాయొచ్చు అని తెలియకపోయినా, ఇట్లా రాసి టెస్ట్ చేయకపోయినా, ఇంటర్వ్యూలో అడగగానే ఫస్ట్ మన కన్ఫ్యూజన్, అవునా అట్లా కింద రాయొచ్చా లేదా అని. చిన్న పాయింట్ తోటే పోతుంటాయి జాబ్స్. రైట్? ఇప్పుడు ఈ డేటా టైప్స్ ఏం రాయొచ్చు చెక్ చేద్దాం. ఇప్పటి వరకు అందరికీ తెలుసు ఇక్కడ ఇంట్ రాస్తున్నాం. ఇప్పుడు నువ్వు అడిగిన డౌట్ కాదు, ఇక్కడ 8.2 రాయొచ్చు సార్. మళ్ళీ ఇది ఎర్రర్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు ఇప్పుడు చెప్పాడు. ఓకే, డేటా అంటే ఏంటి? ఇగో 8ఏగా, ఈ 5ఏగా, నేను ఇచ్చేదేగా డేటా, నేనేగా వాల్యూ స్టోర్ చేసేది అల్టిమేట్గా. సో నా డేటా ఏ టైపు ఎవరికి తెలుసు? నాకే తెలుసు. Programmer must know the type of data because he or she is giving the data. అట్లాగే యూజర్ knows what data he or she is giving. యూజర్ ఇచ్చే వాల్యూ యూజర్కి తెలుసు, ప్రోగ్రామ్ ఇచ్చే వాల్యూ ప్రోగ్రామ్ తెలుసు. రిమెంబర్ ఇట్ ఈస్ ఎ డేటా. దాని యొక్క టైప్స్ చాలా రకాలు ఉంటాయి, కానీ సీలో ఎన్ని రకాలు ఉంటాయి? జావాలో పెరుగుతాయి, సిలో ఇంకా పెరుగుతాయి. సి నేర్చుకుంటే తక్కువే ఉంటాయి. రైట్? 2 రకాలు, మేజర్గా 2 రకాల కేటగిరీస్ చేశారు. చూడండి లెఫ్ట్ సైడ్ ఏమంటున్నాం? ప్రిమిటివ్ టైప్ అంటే ప్రీ డిఫైన్డ్ అని అర్థం. వాడు కంపైలర్లో డెనిస్ రిచ్ డిజైన్ చేసిన టైప్. అవునా? చదవండి, మళ్ళీ చెప్తుంటా నేను. ప్రిమిటివ్ టైప్ అంటుంటా. ఇవి డిరైవ్డ్ టైప్, నాన్ ప్రిమిటివ్ అని చెప్పుకుంటాం. డిరైవ్ చేసుకోవాలి మనం, డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. చూడండి అందరు చూడండి, ఇవి మొత్తం మీ సబ్జెక్ట్. ఎప్పుడైతే ఈ డిరైవ్డ్ టైప్లో లాస్ట్ టైప్ చెప్పడం అయిపోయిందో సి అయిపోయింది. అంటే సి మొత్తం చెప్పుకునేవి ఇవే. ఫంక్షన్స్, అరే, స్ట్రింగ్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఎన్యూమరేషన్ ఫైల్స్. ఏంటివన్నీ? కీవర్డ్స్ కాదు, ఫంక్షన్ కీవర్డ్ లేదు, అరే లేదు, స్ట్రింగ్ లేవు. ఇవన్నీ మనం సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్, చాప్టర్స్. మరి డైరెక్ట్గా ఏమి యూజ్ చేయొచ్చు సార్? సి ప్రిమిటివ్ టైప్. ఓకే, ఇందులో చాలా రకాలు కనిపిస్తున్నాయి మీకు. డయాగ్రామ్ బాగా ఎక్కువ వేసింది అమ్మాయి, బాగా కష్టపడింది పాపం. ఎక్కువ ఇంటెగ్రల్ టైప్ అనిపిస్తుంది కదా. ఒక పని చేద్దామా, ఇవన్నీ పోయేటట్టున్నాయి. నాకు ఈ వర్డ్ తలకాయ నొప్పి. ఇది ఇక్కడ ఏదో వచ్చింది కానీ అమ్మ పోతుంది. సరే, ఇగో చూడండి, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్. రైట్? ఇక్కడ వచ్చి అరే ఇట్లా అనగానే వచ్చేస్తుంది. సరే వదిలేద్దాం. ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ 4. ఇంకొకటి ఇక మధ్యలో ఉన్న వాయిడ్. మెయిన్ లెఫ్ట్ సైడ్ రాస్తాం నో వాల్యూ, బట్ అది కీవర్డ్ వాడిచ్చిందే, విఓఐడి స్మాల్ లెటర్. ఓకే, చూడండి ఇక్కడెక్కడో చెప్పా. ఇగో కీవర్డ్స్, వాడు చెప్పిన వర్డ్స్, కీ ఇంపార్టెంట్, వాడికైనా మనకైనా. ఇగో ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, వాయిడ్. ఇంకేంటి వచ్చేసాయి కదా 5. ఇవి గుర్తుపెట్టుకుంటే 5 రాసేయచ్చుగా బట్టి కొట్టకుండా. సో డేటా టైప్స్, మరి కీవర్డ్స్ కూడా కదా. సో డేటా టైప్స్ అండ్ కీవర్డ్స్ బోత్ ఆర్ వాట్ యు కాల్ ఆల్టర్నేట్ నేమ్స్ టు యూజ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇక్కడ మనం డేటా టైప్స్ అనాలి, అది యాక్చువల్గా కీవర్డ్స్. చూడండి ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ 4. ఈ 4 కాంది యాక్చువల్గా యారో ఇట్లా దింపి వాయిడ్ ఇక్కడ రాయాలి. ఈ లెఫ్ట్ సైడ్ 2 టైప్ కాదు, రైట్ సైడ్ 2 టైప్ కాదు, అది మధ్యవర్తి లాగా ఉంటుంది, వాయిడ్, నో వాల్యూ. బట్ లెఫ్ట్ సైడ్ అని రెండింటిని ఏమన్నాం, జాగ్రత్త చూడండి. ఇంటెగ్రల్ టైప్, ఈ వర్డ్ నేను ముందు చెప్తుంటే అప్పుడు అడుగుతుంటా వాట్ ఆర్ ఇంటెగ్రల్ టైప్స్ అని. 2 ఇంట్ అండ్ క్యార్. అంటే క్యార్ రాసినా కూడా లోపల ఇంటైర్ వాల్యూ స్టోర్ అవుతుంది. కోడ్స్, ఆస్కీ కోడ్స్ అంటాం, అది తర్వాత చూద్దాం. ఇంట్, క్యార్ ఒక టైపు, ఫ్లోట్, డబుల్ ఒక టైపు. ఈ ఫ్లోట్ డబుల్ ఏమంటున్నాం? ఫ్లోటింగ్ పాయింట్ టైప్. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగిన 8.4 ఇదే ఫ్లోట్. డబుల్ కూడా రాయొచ్చు కదా, రాయొచ్చు. పెద్ద వాల్యూ అయితే డబుల్ రాయండి, చిన్న వాల్యూ 8.2, 1.2 అయితే ఫ్లోట్ రాయండి. ఇక ఇంటైర్ అయితే ఇంట్ రాయండి, ఆల్ఫాబెట్ అయితే క్యార్ రాయండి. క్లియర్? ఆల్ఫాబెట్, సింబల్ ఏదైనా క్యార్. ఇవి తర్వాత చెప్పుకుంటాం, ఇది చెప్పుకుంటాం. సో హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ సి? చెప్పాలి మీరు ముగ్గురు కాలేజీలో ఇప్పుడు క్యాంపస్ ప్లేస్ ఉండి అడుగుతారు, హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ సి? 4. చెప్పు. అందుకే దీని మధ్యలో వస్తే బాగుండదు. 5 చెప్పాలి, 5. అవునా?
1 2 3 4 5 5 కూడా కిందకి డ్రా చేయాలి యాక్చువల్గా. అంటే ఈ రెండు గాంధీ అని చెప్పా, ఈ రెండు గాంధీ అని మధ్యలో టైప్ చేసిన అమ్మాయి కరెక్టే. అని మీరు కౌంట్ చేస్తే ఇంటూ క్యార్ ఫ్లోట్ 4 కనిపిస్తుంది 5. సో ప్రిమిటివ్ వాయిడ్ డేటా ఇప్పుడు టైప్ యూజ్ చేయలేదు సార్. ఏది వాయిడ్ యూజ్ చేయలేదా? అంటే డేటా టైప్ లాగా ఎప్పుడు యూజ్ చేయలేదు కదా సార్. అయ్యో మెయిన్ పక్కన రాస్తున్నాం కదా వాయిడ్, ఇవాళ కూడా రాస్తే కదా వాయిడ్ మెయిన్ యూజ్ చేసాం అప్పుడు యూజ్ చేసింది మా డేటా ఓకే టైప్ ఓకే. అదే కదా. మనం నెక్స్ట్ ఫంక్షన్స్ చాప్టర్ చెప్పినప్పుడు మీకు మెయిన్ ఏంటో చెప్తా. ఓకే, సో వాయిడ్ వేరియబుల్స్లో ఓకే యూజ్ చేయాలి. చూడు ఇక్కడ ఎక్కడ వాయిడ్ రాయకూడదు. ఎందుకు చెప్పినా వాయిడ్ అంటే ఏంటి? నో వాల్యూ. నథింగ్. నథింగ్ అన్నప్పుడు మళ్ళీ దానిలో వేరియబుల్ ఎందుకు, దానికి వాల్యూ ఏమి ఇస్తాం. సో నథింగ్ కెనాట్ బి డిక్లేర్డ్ లైక్ దిస్. నథింగ్ కెన్ బి స్పెసిఫైడ్ ఓన్లీ ఫర్ మెయిన్. మెయిన్ డూస్ నథింగ్ అని చెప్పడానికి యూజ్ చేస్తాం. బట్ వాయిడ్ కూడా ఈ 5 లిస్టులోనే ఉంది, కానీ ఈ 4 వేరియబుల్స్కి రాస్తాం, ఈ 5వది ఫంక్షన్స్కి రాస్తాం. సో 4 కనిపిస్తుంటాయి ఎక్కువ. బట్ చాలామంది చెప్తుంటారు డేటా టైప్స్ చెప్పండి అంటే చెప్తుంటారు ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, లాంగ్, షార్ట్, సైన్డ్ అని మొత్తం వస్తాయి వాళ్ళ మైండ్లో. ఉన్నాయి లేదని చెప్పట్లా, కానీ అవి డేటా టైప్స్ కాదు. స్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోండి, డేటా టైప్స్ లాంగ్ షార్ట్ ఉన్నాయి కానీ డేటా టైప్స్ కాదు, వాటికి వేరే పేరు ఉంది. ఇగో ఇక్కడ చెప్తున్నాను, ఇగో మాడిఫైయర్స్. అందుకే నేను ఒరిజినల్ డెన్నిస్ రిచీ బుక్ ప్రకారం చెప్తున్నా. మాడిఫైయర్, లాంగ్, షార్ట్, సైన్, అన్సైన్, అవి డేటా టైప్కి లెఫ్ట్ సైడ్ రాసే కేటగిరీస్ కదా. చూడండి డేటా టైప్స్ ఈ 5. బట్ జనరల్గా హౌ మెనీ డేటా టైప్స్ అంటే ఈ 5 చెప్తే సరిపోద్ది. మీరు చాలా క్లియర్గా ఏం చెప్తారంటే దెర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ కేటగిరీలో 5 ఉంటాయి, ప్రిమిటివ్ కేటగిరీలో 5, నాన్ ప్రిమిటివ్ కేటగిరీలో ఇవన్నీ డేటా టైప్సే. ఇవన్నీ డేటా టైప్సే, బట్ వీటిని సెపరేట్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎందుకు రాస్తా అంటే అది కీవర్డ్ కాదు, బట్ ఇవి మాత్రం అన్ని స్మాల్లోనే ఉంటాయి. ఇవి వాడు డిజైన్ చేసినవి, స్పెల్లింగ్ చేంజ్ కాకూడదు, మొదటి అక్షరం కూడా క్యాపిటల్ స్మాల్ రాయకూడదు. క్లియర్? ఈ 5 ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ బైట్స్ రాస్తున్నాం. నెంబర్ ఆఫ్ బైట్స్ ఇంట్ ఎన్ని బైట్స్ తీసుకుంటుంది అని చెప్పాడు. వాడు డిజైన్ చేస్తాడు, అది మనం మార్చలేం. ఇంట్ రాసినప్పుడు మెమరీ ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? 2. ఇవాళ కూడా చెప్పా కదా, టర్బోసి 2, ఆన్సిసి ఒరిజినల్ సి 4. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా ప్రాబ్లం చూడండి. క్యారెక్టర్ 1 బైట్, ఫ్లోట్ 4 బైట్స్, డబుల్ 8 బైట్స్. మీరు చదివి ఉంటారు. ఇది నేను ప్రూవ్ చేస్తాను, మళ్ళీ మెమరీలో ఎట్లా స్టోర్ అవుతుందో చూద్దాం. ప్రతిదీ డిస్కస్ చేసి బట్టి కొట్టక్కర్లేదు. మరి వాయిడ్ నథింగ్ కదా, నథింగ్, దానికి మెమరీయే లేదు, దానికి బైట్సే లేవు, దానికి స్టోరేజే లేదు. ఓకే, 0 కూడా రాయకూడదు. మళ్ళీ 0 కూడా వాల్యూ అంటారు మ్యాథమెటిక్స్లో, సో ఏం రాయకూడదు. క్లియర్? వాయిడ్ మీన్స్ ఇక్కడ అన్నీ చదవండి వాళ్ళ మొత్తం. మీకు వచ్చే డౌట్లు కాదు, మీకు రాని డౌట్లు కూడా నాకు వస్తుంటాయి. వాయిడ్ మీన్స్ డార్క్ చేద్దాం, నో వాల్యూ. దట్ మీన్స్ cannot be used with variables, only to specify, no value, returned by function. రైట్? ఫంక్షన్స్కి ఏమీ వాల్యూ రిటర్న్ చేయట్లేదని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. క్లియర్? సో ఈ 5 ఉన్నాయి కదా సార్, ఏంటి అంటే ఈ 5వది వేరియబుల్స్ దగ్గర వాడకూడదు. రైట్? అర్థమవుతుందా? అంతే, ఇట్లాంటి వాటికి మంచిగా కలర్స్ పెట్టుకుంటే సూపర్గా గుర్తుంటుంది. చూడండి బాగా అనిపిస్తుంది రెడ్ కలర్లో. వాయిడ్ కెనాట్ బి యూజ్డ్ విత్ వేరియబుల్స్. చక్కగా ఈ వాయిడ్ని కూడా రెడ్ కలర్ అర్థం. ఇది డేంజరస్, యూజ్లెస్, మనకు అవసరం లేదు. అది ఓన్లీ ఫంక్షన్స్కి మాత్రమే అవసరం. క్లియర్? ఆపిద్దాం. మీరు ఎంత చదువుతుంటే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. రైట్? ఎగ్జాంపుల్స్ చూడండి. మళ్ళీ ఎగ్జాంపుల్స్ రాసారేంటి సార్ అనొద్దు. ఇవి ఓన్లీ టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఎట్లా డిక్లేర్ అయ్యి ఎక్కడ సెమికోలన్ వాల్యూ చెప్పడానికి రాస్తాను. అప్పటి వరకు మీకు అందరికీ డేటా టైప్స్ తెలియదు కాబట్టి మీ అందరికీ ఇంటి తెలుసు అనుకుని రాసిన డేటా టైప్స్ ఇప్పుడు తెలిసాయి కదా. ఇందాక నువ్వు అడిగావు కదమ్మా ఇక్కడ 8.5 రాయొచ్చా అని, దానికి క్లారిటీ ఇస్తున్నా చూడు ఇక్కడ. సార్ ఎర్రర్స్ లో మీరు ఇచ్చినవి అవి ఎర్రర్స్ చూపించలేదు కదా సార్, మరి పైన ఎగ్జాంపుల్స్ లోనే డిక్లేర్ చేస్తారు. ఏది ఎర్రర్ చెప్పు ఇప్పుడు? ఇదా?
8 రాసాగా నేను. నువ్వు 8.5 చేయమంటే 8.5 చేసా. ఇక్కడ ఎర్ర రాద్దామా? ఎర్రర్స్ లో 7th సార్. రాద్దామా? అది ఎర్రర్ కాదు కదా సార్. ఇది కాదు మరి. ఇప్పుడు నేను ఎర్రని అది ఎక్కడ రాసా? కాదు సార్. ఎర్రర్స్ లో ఎగ్జాంపుల్స్ లో కాదు, ఎర్రర్స్ లో. ఎర్రర్స్లో రాయాలా? ఇది ఎర్రర్ కాదు కదా సార్ 7th వన్. మళ్ళీ నువ్వు 7th అని చెప్తున్నావు, నేనేమో ఇది చూస్తున్నా. 7th వన్ ఎర్రర్ కాదా? రైట్. ఇది మీ ముందు టైప్ చేసా యాక్చువల్, నేను మీకు పంపించిన నోట్స్లో లేదు. ఇప్పుడు మీ ముందు రాసా కదా, మీకు ఇట్లా రాయొచ్చా అని అడిగితే ఇట్లా రాసా. ఇది ఎర్రర్ ఏంటంటే ఇక్కడ సెమికోలన్ పెట్టాను చూడు, అది ఎర్రర్. అంటే ఇక్కడ సెమికోలన్ పెడితే ఎర్రర్, అది చెప్దాం అనుకుని మర్చిపోయా. ఇక 5 కింద ఒకేలాగా ఉంటుంది చూడండి. 6ది వేరు, ఎందుకు? డేటా టైప్ లేని వేరియబుల్. 5ది వేరియబుల్ లేని డేటా టైప్. 7ది ఇంటి ఏ కలిపి రాస్తాం. ఇప్పుడు ఎర్రర్ కదా, ఇక్కడ రాస్తే ఎర్రర్ లేకుండా రాయాలి నేను. ఇక రాస్తే ఎక్కువైపోతుంది. ఇక చెప్పేది అదే, నోట్స్లో ఏం రాసుకున్నాం, చక్కగా బోర్డు మీద రాసుకుంటాం, ప్రోగ్రామ్ రాద్దాం. నోట్స్ కదా సరిపోతాయిగా. ఇప్పుడు ఎర్రరా, రైట్. అంటే ఇది ఎర్రర్ కాదని ఇక్కడ రాయాల్సింది నువ్వు అన్నట్టు ఇక్కడ రాసేసా. ఎట్లాగా రాసా కదా, దాన్ని ఎర్రర్ చేసా. రైట్. అంటే డిఫరెంట్గా థింక్ చేస్తే చాలు మనం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు ఎక్కడ రాశాను, ఇక్కడ రాయాలి నేను. సూటబుల్ డేటా టైప్ అనేది ఏంటో చెప్పాలి. అబ్బా రాయలేదు కొన్ని. సరే నేను మళ్ళీ టైప్ చేస్తా. డేటా టైప్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ద డేటా టైప్ దగ్గర రాయాలి. నోట్స్ ఎక్కడో కింద రాసంట, రాయాల. చూడండి, మీ డేటా యొక్క సూటబుల్ టైపు డేటా టైప్. సింపుల్. ఇప్పుడు నా 8 అనే డేటా ఏ టైపు? ఇంట్. కాబట్టి నేను సూటబుల్ టైప్ రాస్తా. నా 5 ఇంట్, సో నేను సూటబుల్ టైప్ కీవర్డ్ లెఫ్ట్ సైడ్ రాస్తా. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఏజ్ మేబీ మీ ఏజ్ 18, 19, 20, 21. బీటెక్ అయిపోయేసరికి 21 అవుతాయి. ఓకే, సో మీ ఏజ్, మీ సీనియర్స్ ఏజ్ ఎంత? 21. ఏ టైపు? డేటా ఇంటైర్. కాబట్టి ఏం రాస్తున్నా? ఇంటైర్. రైట్. ఇక్కడ మళ్ళీ దీనికి ఒక సూటబుల్ వాల్యూ ఉంది అని చెప్పడానికి ఇట్లా రాద్దామా? అది కనిపించి చావదు, ఆ కలర్ అదే బాగుంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇట్లా రాస్తే, అవునా? 21 ఇంట్ క్లియర్. 21 టైప్ లెఫ్ట్ సైడ్ రాయాలి. బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏ టైపు? క్యాపిటల్ ఈ. రైట్. ఇట్లా నేర్చుకోవాలి. నువ్వు అడిగిన డౌట్ ఇదే, ఇందాక ఎవరు అడిగారు. 5.2 ఏ టైపు? ఫ్లో టైప్. రైట్. అంటే మీరు రైట్ సైడ్ ఏ డేటా టైప్ రాస్తున్నారో లెఫ్ట్ సైడ్ ఆ డేటా సూటబుల్ టైప్ కీవర్డ్ రాయాలి. మరి 5.2 ఫ్లోట్ అని మాకు ఎక్కడ చెప్పారు సార్ అంటావేమో. రేపు చెప్తా మళ్ళీ. ఇక్కడ ఫాస్ట్గా స్క్రోల్ చేస్తే చదవమని చెప్పి, అందుకే. ఇది చూడు, ఫ్లోటింగ్ పాయింట్ ట్యాప్ డేటా ఎట్లా ఉంటాయి? 21.0, 5.3, 85.2, 0.02. డెసిమల్ పాయింట్ కనిపిస్తే లోపల ఫ్లోటింగ్ పాయింట్. రైట్. మరి అది ఇంటైర్ కాదుగా, అందుకే ఇందాక ఎర్రర్ అని చెప్పా. సో రూల్స్ చదువుకుంటూ, ఎగ్జాంపుల్స్ ఊహించుకుంటూ, ఇట్లా రాసుకుంటూ చూడగానే చెప్పేయాలి, ప్రాక్టికల్ చేయకూడదు. సో రైట్, 5.2 ఫ్లోట్. మరి ఇక్కడ ఏంటి, ఇది డబుల్ రాసారేంటి అంటే ఇక్కడ ఇంకా పెద్ద వాల్యూ రాసుకోవచ్చు. బట్ ఇది రాయొచ్చు. డెసిమల్ పాయింట్ ఉంటే చాలు, దాన్ని డబుల్ అనొచ్చు. ఆర్ అని రాసా, అందుకే ఆర్. ఈ 5.2 మీరు స్టోర్ చేయాలంటే మీరు ఫ్లోట్ అన్నా రాయండి, డబుల్ అన్నా రాయండి, ప్రాబ్లం ఏం లేదు. రైట్. ఓకే, కానీ డబుల్ రాసినప్పుడు ఏం రాస్తామంటే లార్జెస్ట్ వాల్యూస్ ఆఫ్ డెసిమల్ పాయింట్, ఫ్రాక్షనల్ పాయింట్ పెద్దవైతే. ఇక్కడ నేను రాసింది కూడా పెద్దదేం కాదు, యాక్చువల్గా చిన్నదే. కానీ మళ్ళీ ఇవన్నీ ఎవరు టైప్ చేస్తాడని అట్లా రాసా. .నాట్ కొద్దిగా పెద్ద వాల్యూ అనుకుంటే. ఇప్పుడు బాగుంది కదా, కనిపిస్తుందా? కొద్దిగా దీనికన్నా పెద్ద అనుకుందాం. మళ్ళీ పెద్దది చిన్నది మ్యాథమెటిక్స్కి వెళ్ళకండి. మ్యాథమెటిక్స్కి వెళ్తే .0 to 5.2 అన్న చిన్నది, అవునా? ఓకే, సరే. ఇక్కడ ఇది పెద్దది.
దాని వాల్యూ అదే యాక్చువల్గా 2e - 7 అంటే 0.0 7 డిజిట్స్ వస్తాయి. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. In C we can write float or double for decimal values, but there will be memory wastage if we take big data type, that is double even though we have small value to store. Double లో స్మాల్ వాల్యూ రాస్తే మెమరీ వేస్ట్. చిన్న వాల్యూ అయితే ఫ్లోట్ తీసుకోండి, పెద్ద వాల్యూ అయితే డబుల్ తీసుకోండి. ఇంట్ వేరు, క్యార్ వేరు, ఫ్లోట్ వేరు, ఈ మూడు ఒకదాని బదులు ఒకటి రాయకండి. ఫ్లోట్లో ఇంకొక టైప్ డబుల్, రైట్? ఇక్కడ చెప్పాం చూడండి, ఫ్లోటింగ్ పాయింట్ టైప్. ఫ్లోట్ మెమరీ 4 bytes తీసుకుంటుంది. ఒకవేళ డబుల్ రాస్తే మీరు పొరపాటున ఎర్రర్ రాదు. ఎంత తీసుకుంటుంది? 8 bytes తీసుకుంటుంది. వేస్ట్ చేస్తున్నారు మీరు. మీరు 8 టికెట్స్ బుక్ చేసుకుని సినిమాకి మీరు ముగ్గురే వెళ్ళారు, వేస్ట్ కదా 5 టికెట్స్, అవునా? చక్కగా 3 బుక్ చేసుకోండి, ముగ్గురే వెళ్ళండి. ఓకే, అనవసరంగా డబుల్ రాసి మెమరీ వేస్ట్ చేయకండి, ఫ్లోట్ రాయండి. క్లియర్? దట్ ఈస్ మై సజెషన్. అర్థమవుతుందా బాగానే అందరికి? ప్రతి చిన్న పాయింట్ నేను రాస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇమాజిన్ చేసుకోండి, ప్రోగ్రామ్స్లో వాడండి. ఎన్ని ప్రోగ్రామ్ రాస్తే అంత క్లారిటీ వస్తుంది, రైట్? సో సక్సెస్ఫుల్గా ఒక స్టేట్మెంట్ అయిపోయిందా? ఉషా అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు రైట్ సైడ్ వేరియబుల్స్ మనం ఆల్రెడీ బేసిక్లో రాసాం. అక్కడ డేటా టైప్స్ లేవు మనకి బేసిక్లో. ఇప్పుడు ఇక్కడ డేటా టైప్ ప్లేస్లో ఏమేమి రాయొచ్చు? ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్. ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్. వాయిడ్ రాయకూడదు, రైట్? అదే ఇక్కడ డయాగ్రామ్లో చెప్పాం. ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్. ఎగ్జాంపుల్స్ రాసాం. అయిపోయింది ఆ స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ అన్నిటికీ ఎంత స్పేస్ ఇచ్చా? సింగిల్ స్పేస్, రైట్? సింగిల్ స్పేస్, సింగిల్ స్పేస్, సింగిల్ స్పేస్ సరిపోతుంది. సింగిల్ స్పేస్. ఎప్పుడైనా మనకు డౌట్ వచ్చి రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు అని చెప్పండి. ఇక అర్థమెటిక్ స్టేట్మెంట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకుంటా, సరేనా? ఇవాళ 3కి స్టార్ట్ చేసాం, 4:30 అవుతుంది. బాగానే చెప్పుకున్నాం. క్లాస్ ఫాస్ట్గానే అవుతుంది, ఇంకా తొందరగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఫండమెంటల్స్. ప్రోగ్రామ్ కూడా రేపు రాద్దాం ఒక ప్రోగ్రామ్. ఈ అర్థమెటిక్ స్టేట్మెంట్స్ ఏంటిది? ఈ నెంబర్స్ దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది, నోట్స్ అందుకే నీట్గా రాస్తాం. అర్థమెటిక్ స్టేట్మెంట్స్ ఇందులో సబ్ టైపా? కాదు కదా. చూడండి, టైప్ డిక్లైన్ స్టేట్మెంట్ అయిపోయాక నెక్స్ట్ కేటగిరీ ఇంపార్టెంటే అర్థమెటిక్ స్టేట్మెంట్. అంటే ఈ టైప్దే రెడ్ కలర్ రాస్తున్నా. ఓకే, మీ నోట్స్లో అట్లా ఉన్నాయి, నేను ఇంకా పంపిస్తుంటా. చూడండి, అర్థమెటిక్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు ఇదే మన సెకండ్ కేటగిరీ, అవునా? రేపు చెప్పుకుందామా? టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఫస్ట్ కేటగిరీ, అందులోని డేటా టైప్స్ వేరియబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్ స్టేట్మెంట్, ఇగో ఇందులో ఉంటాయి ప్లస్లు, మైనస్లు, ఈక్వల్టులు, అవునా? అంటే ఇవన్నీ చెప్పుకున్నాక అప్పుడు ప్రోగ్రామ్ రాయాలి. క్లియర్? బట్ ఇందులో 2 కేటగిరీస్ చెప్పాను నేను. ఓకే, రెడ్ కలర్లో ఇంకో రెడ్ కలర్ ఏమొస్తుంది? ఇదేదో కొద్దిగా బెటర్, రెడ్లో రెడ్. సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్, కాంప్లెక్స్ అర్థమెటిక్ స్టేట్మెంట్. ఓకే, ఇందులో 2 కేటగిరీస్ చదవండి. ఓకే, రైట్. చూడండి, మన ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు. అప్పుడు ఈ అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏంటది? ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. దీని తర్వాత రోమన్ నెంబర్ 3 దగ్గర మనకు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మేబీ మండే. రేపు క్లాస్ తీసుకుంటా. ఇది కాలేజీలో, అది ఇన్స్టిట్యూట్లో క్లాస్ లేదు. మార్నింగ్, వీకెండ్, ఈవినింగ్. సారీ రేపు కుదరదు. నేను రేపు వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. ఓకే, సేమ్ టైం ఆల్మోస్ట్ 26th కదా. రేపు ఈ టైంకి నేను వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. సో రేపు లేదు క్లాస్, మండే నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఒకవేళ పాసిబుల్ అయితే సండే మార్నింగ్ కుదరదులే, నేను ఆలోచన చెప్తాలేండి. ఓకే, రైట్. ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్లో ప్రింట్ఎఫ్లు వస్తాయి. ఇగో మీకు నేను చెప్పాల్సిన ప్రింట్ఎఫ్లు అన్నీ చెప్తాయి. ఇక్కడ ID మొత్తం చెప్తా. ఎన్ని రోజులు చెప్పాలో ప్రింట్ఎఫ్, అంత పర్ఫెక్ట్గా రాస్తే ఎగ్జామ్స్ రావు, రైట్? ఎర్రర్స్ రావు. క్లియర్? షల్ ఐ స్టాప్? ఓకే సార్. ఇప్పుడు చూడు, ఏం గుర్తుండదు. చదవాలి, నోట్స్ చదవాలి, నోట్స్ చదువుతుండాలి, ప్రోగ్రామ్ రాస్తుండాలి.
రైట్, చదవండి. ఐ స్టాప్. రేపు లేదు, పక్కా లేదు. రేపు ఎల్లుండి ఏమైనా పెడతానే ఆలోచన చెప్తా. మార్నింగ్ టైంలో పెట్టుకుందాం. ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ కుదరదేమో ఉషాకి, చూద్దాం. తెలిసి